దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడనూ లేడుగా. గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము చాలు. ప్రార్థన. మహోన్నతుడవైన తండ్రి, చదవబడిన వాక్యమును గూర్చి కొద్ది నిమిషములు ధ్యానించుచుండగా మమ్మను మరుగుపరచుము. వార్తను అందుకుని అందుపగల జ్ఞానమునిచ్చి ప్రభా మీరే మాట్లాడమని నోటుకు తోడయుండి బూరగలే వాడుకొనమని కూడి వచ్చిన వారందరికీ వినగలిగే విశ్వాసము దయచేయమని త్వరగా వచ్చుచున్న యేసునామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. నేటి దినమందు ఇట్టి సమయాన్ని ఇచ్చిన త్రియేక దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ తనగల స్థానిక పాస్టర్ గారు మమ్మల్ని ప్రేమించి ఈ సమయాన్ని వాక్యానికి ఇచ్చినటువంటి దైవ సేవకులైన వారికి ఇరువురికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభునందు చేరి వచ్చిన మనకెల్లరకు మరణాత వందనాలు. అందరు జాగ్రత్తగా వినాలి. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటేందుకు బైబిలు నందున నయమగు వాగ్దానంబులు కలవు. భయపడుకునడి పనుకులు నీకు ఏడాది పొడుగున జయము కలుగు 365 గలవు. భయపడకు దిగులు పడకు నిరాశ పడరాదు సుమి. క్రీస్తు ప్రభునందు దేవుని యొక్క విశ్వాసులారా, నేటి దిన ప్రసంగ అంశం ఏమిటంటే ఎవరికి భయపడాలి? మనము ఎవరికి భయపడాలి అంటే దేవుని మందిరం అంటే భయపడాలి, దేవునికి భయపడాలని ఇందాక వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవునికి భయపడాలి, దైవ భయం ఉండాలి, దాస భయం ఉండకూడదని తెలియజేయుచున్నాను. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా ఒకసారి చదివినట్లయితే, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమి చెయ్యకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకియ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. క్రీస్తు ప్రభునందు దేవుని యొక్క విశ్వాసులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సమాజముగా కూడి ఉన్న వాళ్ళారా, బైబిల్ గ్రంథములో ఎవరికి భయపడుతున్నారు అంటే బైబిల్ గ్రంథములో అబ్రహాం అనేటువంటి భక్తుడు దేవునికి భయపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే అబ్రహామును గూర్చి దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఏమని అంటే, ఇందువలన నీ ఒక్కడైన కుమారుని నాకు బలిగా ఇవ్వడానికి వెనుక తీయలేదు గనక ఇందును బట్టి నీవు దేవుడికి భయపడివాడవని నాకు అర్థమవుతున్నదని తెలియజేయచ్చు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఏమి చెయ్యాలంటే దేవునికి భయపడేవారుగా ఉండాలి, దేవుని మందిరానికి భయపడేవారుగా ఉండాలి. ఈ రోజు పరిశుద్ధ దినము, ఈ రోజు విశ్రాంతి దినము,
ఈ రోజు మనమందరము కూడా దేవుని సన్నిధిలో దేవునికి భయపడి దేవుని సన్నిధిలో దైవ ఆరాధనలు గడిపే దినమని దేవుని సేవకుడిగా తెలియజేయచ్చు ఉన్నాను. దైవ భయం ఉండాలి. బైబిల్ గ్రంథములో అబ్రహాము గారు ఎవరికి భయపడ్డారంటే దేవునికి భయపడ్డారు. దేవుని పిల్లలమైన మనమందరము కూడా దేవునికి భయపడేవారిగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేయుచున్నాను. ఆది కాండము 31వ అధ్యాయము 53వ వచనములో మనం చూసినట్లయితే, ఆది కాండం 53వ వచనము, అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుడు. యాకోబు ఎవరు అంటే తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుడు. ఇస్సాకు కూడా ఎవరికి భయపడేవాడంటే తండ్రి ఏ రీతిగా దేవునికి భయపడేవాడుగా అబ్రహాము దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు, ఆయన కుమారుడైన ఇస్సాకు కూడా దేవునికి భయపడేవారుగా ఉన్నట్లుగా లేఖనముల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఆది కాండము 42వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినట్లయితే, ఆది కాండము 42:18, మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడివాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి, మీరు యథార్థవంతులైతురా. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడివాడను. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము ఏ రీతిగా దేవునికి భయపడివారు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఏ రీతిగా దేవునికి భయపడివాడు, ఇస్సాకు కుమారుడైన యాకోబు ఏ రీతిగా దేవునికి భయపడివాడు, యాకోబు కుమారుడైన యోసేపు కూడా దేవునికి భయపడివాడు. దేవుడంటే భయము, భక్తి కలిగిన వాడని దేవుని సేవకుడిగా తెలియజేయుచున్నాం. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో వీరందరూ కూడా ఏ రీతిగా దేవునికి భయపడేవారుగా ఉన్నారు. దేవుని పిల్లలమైన మనమందరము కూడా ఎలా ఉండాలంటే దైవ భయము కలిగి ఉండాలి, దేవుని భయము కలిగి ఉండాలి అని దేవుని సేవకుడిగా తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూసినట్లయితే, నిర్గమకాండము 1వ అధ్యాయం 17వ వచనం, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్టు చెయ్యక మగ పిల్లలను బ్రతకనీయగా. 21వ వచనం, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, అన్యులైనటువంటి వారు, దేవుని ఎరగినటువంటి మంత్రసానులు కూడా రాజాజ్ఞకు భయపడలేదు. వారు రాజు చెప్పిన పని చేయడానికి భయపడుతున్నారు, దేవునికి భయపడుతున్నారు. రాజుకు భయపడలేదు కానీ దేవునికి భయపడుతున్నారు. ప్రభునందు ప్రియులరా, దైవ భయం కలిగి ఉన్నారు కనుక వారి వంశావళి వృద్ధి చెందినట్లుగా చూస్తూ ఉన్నాం. మంత్రసానులు దేవునికి భయపడినందున దేవునికి భయపడ్డారు. దేనికి భయపడ్డారమ్మా? దేవునికి భయపడ్డారు కనుక మనం ఎలా ఉండాలంటే దైవ భయము కలిగి ఉండాలి అని తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనం, 14:31, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచెను గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి
యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ప్రభునందు ప్రియులారా, ఐగుప్తు దేశమును విడిచిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసిన విధానాన్ని చూచారు. శత్రు సైన్యమంతా ఎర్ర సముద్రములో కూలిపోవుట చూచారు. ఆ కార్యాన్ని చూచిన తర్వాత దైవ జనాంగమైన ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీలు దేవునికి భయపడ్డారు. ఆ తర్వాత ఆయన సేవకుడైన నాయకుడైన కాపరి అయిన మోషే గారికి భయపడ్డారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులరా, దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. రెండవది ఏమిటంటే, మీ సంఘ కాపరున్నాడే, మీకు బోధిస్తున్నారే, మీ కాపరులైన వారికి భయపడాలి. దేవుని తర్వాత దైవ సేవకులకు కూడా భయపడి దేవుని వైపు చూస్తూ సాగాలని దేవుని సేవకుడుగా తెలియజేయుచున్నాను. ఇక యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము నేను త్వరగా చెప్పి ముగిస్తూ మనం జాగ్రత్తగా వినాలి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, యెహోవాయే పరిశుద్ధుడును, పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వారు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి భయపడాలంటే, సైన్యములకు అధిపతి యొక్క యెహోవావే పరిశుద్ధుడు అనుకొని ఆయనకే భయపడాలి, దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలమ్మా? అందరు చెప్పాలి. అమ్మ కొంత నిద్రపోతున్నట్లున్నారు, పైకి చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు, యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు. వారు బాసురమై స్థితిలో బ్రతుకజూతురు, వారు బాసురమై స్థితిలో బ్రతుకజూతురు. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు. వారు బాసురమై నాటి స్థితిలో బ్రతుకజూతురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఇందాక చెప్పినట్లుగా ప్రభునందు ప్రియులారా, దేవునికి భయపడాలి, దేవునికి దైవ భయం కలిగి ఉండాలని దేవుని సేవకుడుగా తెలియజేయచ్చు ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొని మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను. దేవుని కోసము, దేవునికి భయపడాలి. మనుషులకు భయపడాలా, దేవునికి భయపడాలా? అందరు చెప్పాలి. దేవునికి భయపడాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవునికి భయపడ్డారు, దానియేలు దేవునికి భయపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. రాజాజ్ఞకి భయపడలేదు. అట్టి భయం కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేయుచున్నాను. ఒకటి, దేవునికి భయపడాలి. ఏం అర్థమైంది? అర్థం కావట్లేదా? చెప్పాలి. 7 పాయింట్లు చెప్పి ముగిస్తూ ఉన్నాను. ఒకటి చెప్పండి అమ్మా, ఎవరు భయపడాలి? అందరు చెప్పట్లేదు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. రెండవది ఏమిటంటే, ఆది కాండము 28వ అధ్యాయము 17వ వచనం. దేవుని మందిరం అంటే భయం ఉండాలి. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది యెహోవా, ఇది పరలోకపు గవిని, ఇది అనుకోలేను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, యాకోబు రాత్రి తన
తండ్రి ఇంట నుండి మేనమామ ఊరికి పారిపోతున్న సమయంలో రాత్రి చాలా రాత్రి అయినందున అరణ్యమందు ఆయన నిద్రపోవచ్చుండగా స్వప్న మందు ఆయనకు కల కలబడింది. ఏమిటి అంటే దేవదూతలైన వారు ఎక్కుచూ దిగుతున్నారు పరలోకానికి, భూమి మీదకి నిచ్చెనబడి ఎక్కుచూ దిగుతున్నారు. అంటే పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషులను కాయడానికి, కాపాడడానికి వారు షిఫ్ట్లు మారుతున్నారు, డ్యూటీలు. వారు కూడా రెస్ట్ ఉంది. దేవదూతలైన వారు కూడా షిఫ్ట్ల వారిగా ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, దిగే వాళ్ళు దిగుతున్నారు, కనబడుతూ ఉన్నారు. ఆ స్థలమును చూచి యాకోబు ఇది యెహోవా మందిరమే గాని వేరొకటి కాదు, దేవుని మందిరానికి భయపడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, అమ్మా వినాలి, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వాళ్ళరా, ఈ రోజు పరిశుద్ధ దినము, ఈ రోజు విశ్రాంతి దినము, ఈ రోజు దేవుని కనపరిచే దినము. ఈ రోజు మనం ఎవరికి భయపడాలంటే 6 దినములు కష్టపడి నీ పనంతయు చేయవలను, 7వ దినమున విశ్రాంతి దినము గనుక దేవునికి భయపడాలి. ఈ రోజు ప్రభునందు ప్రియులరా, చాలా మంది దేవుని దినమంటే భయం ఉండదు, దేవుని మందిరం అంటే భయం ఉండదు, విచ్చలవిడి జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుని మందిరములో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, నీవు దేవుని మందిరకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని వెళ్ళను. మనము దేవుని మందిరంలో ఉన్నామనే సంగతి మర్చిపోతారు. ఈ రోజు దేవుని మందిరం అంటే చాలా మందికి భయం ఉండదు. ఒక ఆమె వినాలి చాలా జాగ్రత్తగా, ఒక ఆమె ప్రభునందు ప్రియులరా, ఆనాటి కాలములో 15 రూపాయల 25-30 సంవత్సరాల క్రితము 15 రూపాయల కూలి, వరి నాటికి 15 రూపాయలు, 10 రూపాయలు కూలిన కాలములో 15 రూపాయలు ఇస్తామంటే ఆదివారమున ఆరాధన మానేసి 15 రూపాయల కూలిని ఆశించి వరి నాటికి వెళ్ళి ఆ రాత్రి వచ్చి ప్రభా నన్ను క్షమించండి నాయనా అని ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే ఆ స్వప్న మందు దేవుడు కనబడి, ప్రభు కనబడి ఆమెతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఈ రోజు నన్ను 15 రూపాయలకు అమ్మి వేశావు, ఆరాధన దీనంబు ఆచరింపవలెను, ఆరాధన దీనంబు ఆచరింపవలెను, ఏ రోజు కన్నాను ఈ రోజే గోప, పాప వృత్తిని మానుకొను మీ మనసా, శాపాలు నరకంబు సహింపలేవు, పాప వృత్తిని మానుకొను మీ. ప్రభునందు ప్రియులారా, చాలా మందికి ఆమె ఏ రీతిగానైతే 15 రూపాయల కూలిని ఆశించి, వరి నాటును ఆశించి యేసయ్యను అమ్మివేసిందో, బైబిల్ గ్రంథములో యూదా ఇస్కరియోతు ఆ కాలములో 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభువారిని, రక్షకున్నే, సృష్టికర్తైన దేవుణ్ణే అమ్మివేశాడు. డబ్బును ఆశించి ఆనాడు యూదా ఇస్కరియోతు అమ్మివేశాడు. ఆయన ద్రోహి అంటున్నారు గాని ప్రభునందు ప్రియులారా, క్రీస్తులో ఉన్న వాళ్ళరా, క్రైస్తవ సంఘములో ఉన్న వాళ్ళరా, ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ సంఘమే, క్రీస్తుని కలిగిన వారే, నమ్మి బాప్తిసం పొందిన వారే, రక్షింపబడిన వారే దేవుని మందిరం అంటే భయం లేని వారిగా ఉంటున్నారు, లెక్కలేని వారిగా ఉంటున్నారు. దైవ భయం ఉండదు. దేవుని మందిరం అంటే లెక్కలేని వారిగా ఉంటారు. ఆరాధన దినం అంటే, విశ్రాంతి దినం అంటే, దేవుని మందిరం అంటే భయం లేని వారిగా ఉంటారు. ఎంత ధైర్యం! పనులకు వెళ్ళిపోతున్నారే, పనులని పనుల్లోనే ఈదులాడుతూ ఉంటారే. నేడో రేపో ప్రభు మధ్య ఆకాశానికి రాబోతున్నారు. రాకడ కాలంలో మిగిలిపోతావేమో. ప్రభునందు ప్రియుడా, ఇందాక దేవుడు అంటే భయపడే వారిని చూస్తూ ఉన్నాం. యాకోబు దేవుని మందిరం అంటే భయపడుతూ ఉన్నారు. వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుని మందిరం అంటే భయం ఉందా? నీకు ధైర్యం ఉందా? ఆరాధన దినాన్ని మానివేసి పనులకి వెళ్ళే వాళ్ళరా, లెక్కలేని వారిగా ఉండే వాళ్ళరా, ఊర్లో ఉండి కూడా దేవుని మందిరానికి తొక్కి చూడని వాళ్ళరా, అడుగు పెట్టని వాళ్ళరా, గౌరవించిన వాళ్ళరా,
దేవుని మందిరం అంటే భయం ఉందా? దైవ మందిరము అంటే భయపడాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఇక మూడవది ఏమిటంటే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. మూడవది చదవమా. పాపాత్ములు 100 మారులు నమస్కారము చేసి, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నందురనియు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నందురనియు. దేవుని మందిరానికి భయపడేవారు. దేవుని సన్నిధి అంటే దేవుని మందిరం. దేవుని మందిరం అంటే భయం ఉండాలి. దేవుని మందిరములో ధైర్యం చాలదు, దైవ భయం ఉండాలని తెలియజేస్తున్నాను. ఇక నిర్గమకాండము 4వది ఏమిటంటే దేవుని మాటలకు భయపడాలి. ఎవరి మాటలకు? నిర్గమకాండము 9వ అధ్యాయం 20వ వచనం త్వర చదవాలి. 9:20 నిర్గమకాండం. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను పశువులను ఇళ్లలోనికి త్వరగా రప్పించెను. ప్రభునందు ప్రియులారా జాగ్రత్తగా వినాలి. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇళ్లలోనికి త్వరగా రప్పించెను. ఎవరు వీళ్ళు? ఫరో సేవకులు, అన్యులు, దేవుని ఎరిగిన వారు, దేవుని మాటకు భయపడుతున్నారు. దేవుని మాట అంటే భయము. ఎందుకంటే అక్కడ 10 అద్భుతాలు చేశారు మోషే గారి ద్వారా. దేవుడు కన్నులారా చూచారు. ఏ మాట అయితే సెలవిస్తున్నారో ఆ మాటలన్నీ జరిగిపోతున్నాయి కనుక ఫరో యొక్క సేవకులు దేవుని మాటలకు భయపడి దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ఏ రీతిగా దేవుని మందిరములోనికి ప్రభునందు ప్రియులారా వారి ఇళ్లలోనికి పశువులను తోలుకొని వస్తున్నారు, దేవుని ఎరిగిన వారు కూడా దేవుని మాటలకు భయపడి వారు కూడా దేవుని మందిరములోనికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. హాని జరగకుండా ఉండడానికి, కాపాడబడడానికి, రక్షింపబడడానికి అని దేవుని సేవకుడిగా తెలియజేయచ్చు ఉన్నాను. ఇక 5వది ఏమిటంటే యెషయా గ్రంథము వినాలి. ఇది 4వది యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 66:5. యెహోవా వాక్యమునకు భయపడువారులారా, యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి. మిమ్మను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందును గాక అని చెప్పుదురు, వారే సిగ్గునందుదురు. యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినండి. ఎవరి మాట వినాలంట? చెప్పండి అమ్మా. దేవుని మాట వినాలి. దేవుని వాక్యానికి భయపడే వారు ఏమి చేయాలంటే దేవుని మాట ప్రకారంగా నడుచుకోవాలి. ప్రభునందు ప్రియులారా ఈ రోజుల్లో చాలా మంది దేవుని కలిగిన వారే, దేవుడు అంటే భయపడేవారే, దేవుని కలిగిన వారే, దేవుని పేరు పెట్టిన వారే ఏం చేస్తున్నారంటే దేవుని మాటను వింటున్నారు కానీ వారి జీవితము లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు, వాక్యానుసారంగా ఉండరు. లోకముతో నీ సంగము కూడా, లోకముతో నీ సంగము కూడా ఏకమాయెను, ఏమి చేతును ఏకమాయెను, ఏమి చేతును త్వరగా రానున్న యేసు. ప్రభువా
త్వరగా వచ్చు ప్రభువా చురుకుం తన మీమోనం త్వరబడగలను తన మీమోనే త్వరబడగలను త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఒకటి ఏమిటంటే ఎవరికి భయపడాలంటే దేవుడికి భయపడాలి. రెండవది దేవుని మందిరం అంటే భయము భక్తి ఉండాలి. మూడవది దేవుని సన్నిధి అంటే భయపడాలి. నాలుగవది దేవుని మాటకు భయపడాలి. ఎవరి మాటలకు చెప్పాలమ్మా? దేవుని మాటకు భయపడాలి. ఐదవది ఏమిటంటే కీర్తన గ్రంథం 86వ సంకీర్తన 11వ వచనం. 86:11. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గము నాకు బోధించుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి భయపడాలి. ఏ నామానికి చెప్పాలమ్మా? దేవుని నామానికి భయపడాలి. ఏ నామము? యేసు నామము. ఏ నామము? యేసు నామము కంటే ఏది గొప్ప? యేసు నామము కంటే ఏది? యేసు నామము కంటే ఏది గొప్ప? యేసు నామము కంటే ఏది? దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామం అంటే దయ్యాలు భయపడతాయి. యేసు నామం అంటే భూతాలు భయపడతాయి. యేసు నామం అంటే పిశాచాలు భయపడతాయి. యేసు నామం అంటే భయపడిన వాడు మానవుడే. ప్రభునందు ప్రియులారా, ఆయన నామానికి, దేవుని నామానికి భయపడే వారిగా ఉండాలి. ఇక ఆరవది ఏమిటంటే కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 120వ వాక్యం. 119, 120. నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దేవుని న్యాయానికి భయపడాలి. న్యాయ విధులు. దేవుడు న్యాయవంతుడు. దేవుడు వెక్కిరింపబడరు. దేవుడు న్యాయవంతుడు గనుక దేవుని న్యాయానికి భయపడాలి. దేవుని న్యాయం అని దేవుని సేవకుడిగా తెలియజేయచ్చు. న్యాయం అని తెలియజేయచ్చు. దేవుని న్యాయం. ఇక ఏడవది చివరి మాట ఏమిటంటే లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనం. 12:5 లూకాసు వార్త. ఆత్మను శిక్షించే అధికారము గల దేవునికి భయపడాలి. అతడు మరి ఒకరిని పంపగా వారిని చంపిరి. అతడు అనేకులను పంపగా వారిని కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకను అతని ప్రియ కుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించదరనుకొని వారి యొద్దకు అతన్ని పంపెను. అయితే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను గురించి ఉపమాన రీతిగా ఈ మాట యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మను శిక్షించే అధికారము గల దేవునికి భయపడాలి. ఎవరు భయపడాలంట? ఆత్మను శిక్షించే అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఆత్మను శిక్షించే రోజులు వస్తున్నాయి. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. అగ్నియారదు పురుగు చావదు కొరుకుచుందురు పండ్లు పటపట. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇదే రెండవ మరణము.
ఇది ఆత్మను శిక్షించి దేవునికి భయపడాలి. ఎవరు భయపడాలంట? బాగా వినాలి, మళ్ళీ చదువు మాట. ఎవరు పిరికివారంటే దేవుడంటే భయపడేవారు, దేవునికి భయపడరు, మనుషులకు భయపడేవారు. అవిశ్వాసులు విశ్వాసంలో ఉంటారు. బాగున్నప్పుడు విశ్వాసము, ఏదైనా శ్రమ రాగానే, కష్టం రాగానే, అనుకున్నది జరగకపోగానే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. నాకు ఇది జరగలేదు, దేవుడు వద్దు, లోకము కావాలని అవిశ్వాసంలోకి వెళ్ళిపోవడం. అవిశ్వాసులను దేవుడంటే అసహించుకునేవారు, అసహ్య కార్యాలు చేసేవారు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసేవారు. నరహంతకులంటే మాటలతో చంపుతారు కొందరు, కత్తులతో కాదు. కొందరు మాట మాట్లాడితే కత్తితో పరిచినట్టుగా ఉంటాయి మాటలు. నరహంతకులను, వ్యభిచారులను ప్రభునందు పిల్ల ఎవరు వీరంటే వ్యభిచార కార్యములు చేసేవారే కాదు, వారిని గురించి నువ్వు నోటి వెంబడి ఎవరిని గురించి అయితే అనుకుంటావో అప్పుడే నువ్వు వ్యభిచార పాపములో పడిన వారు అవుతావు. వ్యభిచారులను, మాంత్రికులను. మాంత్రికులు అంటే ఎవరు? మంత్రప్రయోగాలు ఉపయోగించేవారు. సగం దేవుడు సగం లోకము. దేవుని మందిరానికి వస్తారు, మళ్ళీ వెళ్ళి ఆడడికి రావడం, తాయిత కట్టించుకోవడం, అంతరాలు కట్టించుకోవడం, బయటికి వెళ్ళిపోవడం, దిష్టి తీసేయడం, లోకానుసారమైన జీవితాన్ని జీవించేవారు. ఎక్కడికి వెళ్తారో చూడండి. మాంత్రికులను, దేవుని కంటే ఎక్కువ దేనిని ప్రేమించిన అదే విగ్రహారాధన. ప్రభునందు ప్రియులరా, ఈ రోజుల్లో చాలా మంది దేవుడంటే భయపడరు. ఇందాక విన్నారు మీరు, దేవుడంటే భయపడరు. ఈ రోజు విశ్రాంతి దినము, ఆరాధన దినము. దేవుడంటే లెక్కలేని వారిగా ఉండి సంసారము, నీ పొలము, నీ ఎద్దులు, నీ ఇల్లు, నీ పనులు దేవుని కంటే నీ ఇల్లే ఎక్కువ, నీ సంసారం ఎక్కువ, నీ పనులు ఎక్కువ. ఎవరు వీళ్ళు? విగ్రహారాధన. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇదే రెండవ మరణం. ఇదే రెండవ మరణం. ఇది ఉందని నీకు తెలుసా? ఇక లాస్ట్ మాట, పరమగీతం 6వ అధ్యాయం 4వ వచనం. భయము పుట్టించు దానవు. భయము పుట్టించు దానవు. ఏమిటా భయం అంటే? ఒకటి, దైవ జ్ఞానము మనకున్నప్పుడు ఇతరులు భయపడతారు. ఏ జ్ఞానం ఉన్నప్పుడు? చెప్పండి అమ్మా. దైవ జ్ఞానం, వాక్యము తెలిసినప్పుడు, వాక్యానికి భయపడినప్పుడు, దేవుని వాక్యానికి భయపడినప్పుడు, దైవ జ్ఞానము సంపాదించుకున్నప్పుడు నేను చూడగా నేను ఎదుటి వాళ్ళు భయపడతారా? ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3:20. రాజుల మొదటి గ్రంథము 3:20, 3వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసుడైన నేను పిలుచుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి చాలు. దేవునికి మహిమ కలుగును గాక. దైవ జ్ఞానం అనుకున్నప్పుడు ఇతరులు భయపడతారు. జ్ఞాని అయిన సొలొమోను దైవ జ్ఞానం కలిగిన వాడు. దైవ జ్ఞానం కలిగిన వాడు. ఓ పంచాయతీ వచ్చింది. ఇద్దరు చెప్పండి, ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒక ఆమె బాబు చనిపోయినాడు, ఒక ఆమె బాబు బ్రతుకున్నాడు. అయితే పండుకొని నిద్రపోతున్నప్పుడు చనిపోయిన బాబుని తీసుకెళ్ళి వాళ్ళ అక్క పక్కలో పండేసి బతికున్న బాబుని తెచ్చి తన దగ్గర పండబెట్టుకుంది. పొద్దున్న లేచి చూస్తే నాదంటే నాదని గొడవడితే రాజు దగ్గరికి వెళ్ళింది పంచాయితీ. రాజు దైవ జ్ఞానం కలిగిన వాడు గనుక కత్తి తెమ్మన్నాడు. బ్రతికున్న బిడ్డను 2 ముక్కలు చేయండి అన్నాడు. కానీ చేయడం కాదు అక్కడ. దైవ భయం కలిగిన వారు ఏం చేస్తారు? ఆ పెద్ద ఏమంటుంది, రాజా ఉంటే దాని దగ్గరైనా బ్రతకనియండి, నా బిడ్డను మాత్రం చెప్పొద్దు అంటుంది. ఏమంటే చంపేయండి అంటుంది. ఎందుకంటే బిడ్డ తనది కాదు కదా. అవునా కాదా? దైవ జ్ఞానం. ఏ జ్ఞానము? రాజుకి, రాజు ఆ దైవ జ్ఞానానికి ప్రజలందరూ భయపడిపోయారు. ఆ న్యాయం తీర్చగా మొట్టమొదటి ఆ పంచాయతీ తీర్చగానే దైవ జ్ఞానం అని తెలియజేయచ్చు ఉన్నాను. రెండవది,
మిగిలిన సుబుద్ధి గలవారై ప్రవర్తిస్తే. సుబుద్ధి, మంచి బుద్ధి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం. 18:15. సమూయేలు మొదటి గ్రంథము 18:15. దావీదు మిగిలిన సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. దావీదు ఆ బుద్ధి కలిగి ఉన్నాడు, సుబుద్ధి, మంచి బుద్ధి. దావీదు మంచి బుద్ధి గలవాడై ఉండుట రాజు చూచి సౌలు దావీదుకు భయపడుతున్నాడు. ఎవరు భయపడుతున్నారు? దావీదు రాజుకు భయపడాలి కానీ రాజే దావీదుకు భయపడుతున్నాడు. కారణం ఏమంటే దావీదుది సుబుద్ధి, సౌలుది దుర్బుద్ధి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే సుబుద్ధి గలవారై ఉంటారో వారికి ఇతరులు భయపడతారని తెలియజేయుచున్నాను. ఇక మూడవది, దేవుడు తోడై ఉండటం వల్ల. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. దావీదుకి దేవుడు తోడై ఉన్నారు. 12వ వచనం. యెహోవా సౌలుని విడిచి దావీదుకు తోడై ఉండటం చూచి సౌలు దావీదునికి భయపడెను. దేవుడు ఏం చేశారంట? సౌలుని విడిచిపెట్టినారు. సౌలును కూడా దేవుడు అభిషేకించారు. 42 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 2 సంవత్సరాలే న్యాయ నీతి పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా పాలించారు. వాక్యానుసారంగా జీవించలేదు, దేవుని మాట ప్రకారంగా నడిపించలేదు గనక దేవుడు సౌలును త్రోసివేసి దావీదుని లేపుకున్నారు. గనక దావీదంటే సౌలు భయపడుతున్నాడు. దావీదంటే సౌలు భయపడుతుంది దైవ భయానికి అని తెలియజేయుచున్నాను. లాస్ట్ మాట, ప్రార్థన చేసినప్పుడు ఇతరులకు భయం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనం. లాస్ట్ మాట 12:18. యెహోవాను వేడుకొనినప్పుడు ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి భయపడ్డారు. ప్రవక్త అయిన సమూయేలు కూడా భయపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయనప్పుడు ఇతరులకు భయము. ప్రార్థన చేయనప్పుడు ఇతరులకు భయమని దేవుని సేవకుడుగా తెలియజేయుచున్నాను. సరే, ఇప్పుడు ఎవరికి భయపడాలి చెప్పాలమ్మా? ఈ రాత్రి మీరు చెప్తేనే మిమ్మల్ని వదిలిపెడతాను, లేకపోతే తెల్లారి వరకు ఇక్కడే ఉండిపోతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి భయపడాలి? ఎవరు భయపడ్డారు? అబ్రహాం భయపడ్డాడు, ఇస్సాకు భయపడ్డాడు, యాకోబు భయపడ్డాడు, యోసేపు భయపడ్డాడు. ఎవరికి? దేవునికి. మనము కూడా ఎవరికి? దేవునికి భయపడాలి. రెండవది, దేవుని మందిరం అంటే భయం ఉండాలి. ఎవరంటే లెక్కలేని వారిగా ఉండకూడదు. దేవుని మందిరం అంటే భయం ఉండదు చాలా చోట్ల. మూడవది, ప్రసంగి గ్రంథం ఇందాక చదువుకున్న దేవుని సన్నిధి అంటే భయపడాలి. ఏదంటే దేవుని సన్నిధి అంటే. నాలుగవది, దేవుని మాటలకు భయపడాలి. ఐదవది, దేవుని నామానికి భయపడాలి. ఆరవది, దేవుని న్యాయ విధులకు భయపడాలి. అన్యాయం కాదు. దేవుడు ఏ న్యాయం, ఏది చేయమన్నారో, ఏది వద్దన్నారో ఆ న్యాయ విధులు మీరకూడదు. దేవుని ఆజ్ఞ. దేవుడు మనకేం చెప్పినారు? నా విశ్రాంతి దినమును గౌరవించన్నారు కాబట్టి గౌరవించి వారుగా. ఇక ఏడవది, ఆత్మను శిక్షించే అధికారం గల దేవునికి భయపడాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని అందరినీ ఏ యేసైతే చనిపోయి, ఏ యేసైతే సిలువైబడి, ఏ యేసైతే చనిపోయి సమాధి చేయబడి లేచి పునరుద్ధానుడై లేచి ఆరోహణమై పరలోకమునికి వెళ్ళి నిండు స్థలం మీరు ఉండలాగన మరలా వచ్చి నా ఇద్దరు ఉండటకు మేము తీసుకుని వెళ్తానని ఆరోహణమయ్యారు. ఆ యేసు నేడు రేపు మధ్యాకాశి రాబోతున్నారు. ఎవరి కోసం రాబోతున్నారంటే క్రైస్తవుల కోసం కాదు, క్రీస్తును ధరించిన వారి కోసం, క్రీస్తును కలిగి ఉన్న వారి కోసం ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కించే భాగ్యం దేవుడు అనుగ్రహించును గాక. అందరూ ఒక నిమిషం మోకరిద్దాం. అమ్మా పైకి మోకరి. మీరు దేవునికి భయపడేవారు కదా, దేవుని మందిరం అంటే భయపడేవారు కదా, ఒక్క నిమిషం మోకరించండి, కళ్ళు మూసుకునండి, 2 చేతులు జోడించండి, ప్రభువారి వైపు చూడండి. దేవా మీకు స్తోత్రములు నాయనా అని, దేవా మీకు వందనములు నాయనా. ఈ రాత్రి కాల సమయంలో 7 రకాల భయములను గురించి మాతో మాట్లాడారు నాయనా. ఎవరికి భయపడాలో
మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ఇంతకాలము మీరంటే భయం లేని వారుగా జీవించామయ్యా, భక్తి లేని వారుగా జీవించాము నాయనా. దేవుని మందిరం అంటే భయం లేని వారుగా జీవించాము నాయనా. ఈరోజు వాక్యం విన్నామయ్యా, మీకు భయపడే వారిగా మమ్మల్ని చేయండి నాయనా అని. అమ్మా అందరు అడగండి అమ్మా, మమ్మల్ని క్షమించండి అని అడగండి. మా నిర్లక్ష్యాన్ని క్షమించండి అయ్యా, మా దోషములు క్షమించండి నాయనా, మా అపరాధములు క్షమించండి నాయనా. మీ న్యాయ విధులకు భయపడే బిడ్డలుగా చెయ్యండి నాయనా. మీకు స్తోత్రములు, స్తోత్రములు. కృప చూపమని, విత్తబడిన వాక్యము ఒక్కొక్కరు హృదయములో భద్రపరచమని, క్షేమాభివృద్ధిని కలిగించమని, మీ న్యాయ విధులకు భయపడే వారిగా జీవించినట్లు చెయ్యమని, దైవ భయము దైవ భక్తి కలిగి దేవా భక్తులు నడుచున్నట్టుగా మీ బిడ్డలు నడుచున్నట్లు చెయ్యమని, దేవా మీ పరిశుద్ధపరచమని త్వరగా రానైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనం మరణాతలు తెలియజేయుచున్నాను.